ఓం నమ శివాయ. అందరికి నమస్కారం అండి. మే 22 బుధవారం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. తిథి చతుర్దశి, నక్షత్రం స్వాతి, కరణం గర వనిజ, పక్షం శుక్ల, యోగం వారియన, రోజు అనేది బుధవారం. సూర్యోదయం అనేది 5:26 స్టార్ట్ అవుతుంది. చంద్రోదయం అనేది 6:10 అనేది స్టార్ట్ అవుతుంది. దుర్ముహూర్తం అనేది 11:50 నుండి 12:45 వరకు ఉంటుంది. రాహుకాలం అనేది 12:15 నుండి 2 గంటల వరకు అనేది ఉంటుంది. యమగండం అనేది 7:09 స్టార్ట్ అయ్యి 8:52 వరకు అనేది ఉంటుంది. గుళిక కాలం అనేది 10:35 స్టార్ట్ అయ్యి 12:17 వరకు అనేది ఉంటుంది. ఈ రాశి వారు ఉత్తరం వైపు వెళ్ళడానికి అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు గోచార రీతి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు చేసిన దాచిపెట్టిన మీ పెట్టుబడి బుద్ధి అనేది మీకు ఒక మంచి వరముగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఏదైతే పెట్టుబడి పెట్టి దాచుతారో అది మీకు ఎన్నో కష్టాల నుండి, ఆపదల నుండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఈరోజు నిరాశ, దురాశతో కూడిన అహంకారం, ఈర్ష్య ఇలాంటివన్నీ ఈరోజు అనేది మిమ్మల్ని నుండి దూరంగా విడిచివేయండి. ఈరోజు మీ యొక్క మంచితనం వల్ల మీరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. ఈరోజు మీ తండ్రి గారు కఠినత్వం అనేది కొంచెం మీకు కోపం వస్తుంది. కొంచెం ఓపిక పట్టి ఉండండి. మీ పరిస్థితులను చక్కబరచడానికి ప్రశాంతంగా ఉండవలసిన అవసరం చాలా ఉన్నది. మీ తండ్రి గారు ఏదైనా అన్నారంటే దానికి మీరు తలదించి ఉండండి. ఈ ఎట్టి పరిస్థితులను వాళ్ళకి ఎదురుగా ఉండొద్దు, వాళ్ళని ఎదిరించొద్దు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు ఇవన్నీ ఒకవైపు ఉన్నా ఈరోజు మీ భాగస్వామి ప్రేమ అనేది ఒకవైపు ఉంటుంది. ఆ ప్రేమతో ఎన్ని సమస్యలైనా ఈరోజు అనేది మీరు ఎదిరించగలుగుతారు. ఈరోజు మీరు ఏ ప్రాజెక్టు చేసినా ఆ ప్రాజెక్ట్ అనేది మంచి ఫలితం అనేది ఉంటుంది. మంచి లాభాలు అనేది అందుకుంటారు. ఈరోజు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. కలిసేటప్పుడు వాళ్ళతో ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. ఈరోజు ప్రపంచమంతా మునిగిపోయిన మీ జీవిత భాగస్వామి చేతిలో మాత్రం మీరు ఆ ప్రేమలో అనేది తేలుతూ ఉంటారు. ఈరోజు మీ భాగస్వామి మీకు మిక్కిల ఆనందాన్ని అనేది ఇస్తుంది. దానివల్ల ఎన్ని సమస్యలు ఉన్నా ఈరోజు తొలగిస్తారు. ఆరోగ్యం అనేది మీకు చాలా ఈరోజు బాగుంటుంది. సంపద కూడా మీరు ఏది ప్రారంభించినా అది ఈరోజు అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో కొంచెం ఈరోజు జాగ్రత్తగా ఉండడానికి అనేది ప్రయత్నించండి. ప్రేమ వ్యవహారం అనేది చెప్పలేని విధంగా ఆనందాన్ని అనేది ఈరోజు మీరు పొందుతారు. వృత్తి విషయంలో కూడా మీరు మంచి నైపుణ్యం ఉండి మంచి ప్రమోషన్ కూడా వస్తాయి. వివాహ జీవితం కూడా ఈరోజు చాలా చాలా బాగుంటుంది. ఈరోజు కొంచెం మీరు ఓపిక మీద ఉంటే అన్ని ఆనందాన్ని అనేది పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. మీ లక్కీ సంఖ్య 3గా పరిగణించండి. థ్యాంక్ యూ.